చాలా అద్భుతంగా చేసింది. ఏజెంట్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ బ్రాంచ్ 10/10/1983 నాడు ఈ భువనగిరిలో ఈ బ్రాంచ్ స్థాపించడం జరిగింది. ఆ బ్రాంచ్ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇటు బ్రాంచ్ మేనేజర్, అటు లియాఫ్యూల్ గానీ, సిడబ్ల్యూఏ గానీ, డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులు గానీ అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ సెలబ్రేషన్స్ ని, ఈ 42వ వార్షికోత్సవాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని ఉత్సాహంతో ముందుకొచ్చారు. దానికి గాను ఏజెంట్ మిత్రులకు ఇంకా ఊతం ఇవ్వాలి, వాళ్ళకి ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కాంపిటీషన్ ఫ్లోట్ చేయడం జరిగింది. ఒక్క పాలసీ చేస్తే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే ఆ రోజు మెగా మీటింగ్ అనుకుంటాం, మెగా మోటివేషన్ క్లాస్ పెట్టాలనుకున్నాం. దాంట్లో దార్లా వెంకటేశ్వర్లు అనేటువంటి మంచి స్పీకర్ ఉన్నాడు. ఆ స్పీకర్ ని పిలిపించి వీళ్ళందరికీ మోటివేట్ చేయించాలని అనుకున్నాం. అలాగే ఎస్డిఎం గారితో సన్మానం చేయాలనుకున్నాం. మరి ఇట్లాంటి అద్భుతమైన మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం గా ఒక పాలసీ చేసి ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఒక్క పాలసీ చేసిన అందరూ కూడా అర్హులు. దాంతో పాటు ఒక పాలసీ కంటే ఎక్కువ పాలసీ చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి సన్మానించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో 3 పాలసీలు చేసినటువంటి మిత్రులు అందరూ కూడాను సన్మానం అందుకుంటారు. 5 పాలసీలు చేసినటువంటి మిత్రుడు సన్మానంతో పాటు మెమంటో అందిస్తారు. 10 పాలసీలు చేసిన మిత్రుడు ఆ రోజు సతీ సమేతంగా మహారాజా సన్మానాన్ని పొందవచ్చు. ఇట్లాంటి అద్భుతమైన కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు మొత్తం రోజు ఉంటుంది మీటింగ్ కాబట్టి అద్భుతమైన లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున మిత్రులందరూ కూడా కేవలం ఒక్క పాలసీ